మన ఇళ్లలో ఫ్యాన్లు, లైట్లు అన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. వాటన్నింటి గుండా కరెంట్ ఎలా వెళ్తుందో అర్థం చేసుకోవాలంటే విద్యుత్ వలయాలను విశ్లేషించడం చాలా ముఖ్యం. దీనికోసం మనకు కిర్చాఫ్ నియమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈరోజు కిర్చాఫ్ వోల్టేజ్ నియమం గురించి తెలుసుకుందాం. దీన్నే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అని కూడా అంటారు. ముందుగా ఈ చిత్రం ద్వారా ఒక వలయాన్ని గమనిద్దాం. ఇక్కడ ఒక వోల్టేజ్ మూలం ఉంది. దీని విలువ 10 వోల్ట్స్ అనుకుందాం. దానికి ఒక నిరోధాన్ని అంటే రెసిస్టర్‌ను కలిపాం. దాని విలువ 200 ఓమ్స్. మనం ఈ వలయంలోని వివిధ నోడ్ల వద్ద వోల్టేజ్ విలువలను గుర్తించాలి. కింది భాగంలో ఉన్న ఈ నోడ్ వద్ద వోల్టేజ్ 0 అనుకుందాం. ఇప్పుడు వోల్టేజ్ మూలం గుండా పైకి వెళ్తే పై నోడ్ వద్ద వోల్టేజ్ 10 వోల్ట్స్ అవుతుంది. వోల్టేజ్ మూలం గుండా వెళ్ళినప్పుడు వోల్టేజ్ పెరుగుతుంది. దీన్నే మనం వోల్టేజ్ రైజ్ అని పిలుస్తాం. ఇప్పుడు వలయంలో రెండో వైపు చూద్దాం. ఈ పై నోడ్ నుండి కింద నోడ్ వైపుకు వస్తే వోల్టేజ్ 10 వోల్ట్స్ నుండి 0కి పడిపోతుంది. ఇలా వోల్టేజ్ తగ్గడాన్ని మనం వోల్టేజ్ డ్రాప్ అని అంటాం. వలయంలో వోల్టేజ్ ఎలా మారుతుందో చెప్పడానికి ఈ రెండు పదాలను వాడుతూ ఉంటాం. ఇక్కడ వోల్టేజ్ రైజ్ విలువ 10 వోల్ట్స్ అయితే, అలాగే వోల్టేజ్ డ్రాప్ విలువ కూడా 10 వోల్ట్సే అవుతుంది. దీన్ని ఇంకోలా కూడా చెప్పవచ్చు. వోల్టేజ్ డ్రాప్ 10 వోల్ట్స్ అనడం, లేదా -10 వోల్ట్స్ వోల్టేజ్ రైజ్ అనడం. ఈ రెండింటి అర్థం ఒక్కటే. మనం 200 ఓమ్స్ నిరోధం గుండా వెళ్ళినప్పుడు వోల్టేజ్ 10 వోల్ట్స్ నుండి 0కి మారింది. దీనికోసం మనం ఒక సమీకరణం రాద్దాం. వి రైజ్ మైనస్ వి డ్రాప్ ఈక్వల్స్ టు 0. అంటే పెరిగిన వోల్టేజ్లో నుంచి తగ్గిన వోల్టేజ్ తీసేస్తే ఎప్పుడు 0 వస్తుంది. మనం 10 వోల్ట్స్ పైకి వెళ్ళాం. మళ్ళీ 10 వోల్ట్స్ కిందకొచ్చాం. చివరికి 0 దగ్గరే ఆగిపోయాం. ఇదే కిర్చాఫ్ వోల్టేజ్ నియమం. వోల్టేజ్ రైజ్ మరియు వోల్టేజ్ డ్రాప్ల భేదం 0కి సమానం. ఈ సమీకరణంలో మనం తీసుకున్న విలువలను ఒక్కసారి ప్రతిక్షేపించి చూద్దాం. 10 -10 ఈక్వల్స్ టు 0. 10 ఏది? వోల్టేజ్ రైజ్. మరి ఈ 10 వోల్టేజ్ డ్రాప్. ఏమైంది? టోటల్‌గా 0 వచ్చింది. ఇప్పుడు మనం ఇంకో వలయాన్ని గీద్దాం. ఈసారి వలయంలో ఒక నిరోధానికి బదులుగా 2 నిరోధాలను పెడదాం. ఈ 2 నిరోధాల విలువలను చెరో 100 ఓమ్స్‌గా తీసుకుందాం. వలయంలోని నోడ్స్ వద్ద వోల్టేజ్ విలువలను మళ్ళీ గుర్తిద్దాం. వోల్టేజ్ మూలం విలువ మళ్ళీ 10 వోల్ట్స్. కాబట్టి కింద నోడ్ వద్ద 0, పై నోడ్ వద్ద 10 వోల్ట్లు ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న నోడ్ వద్ద వోల్టేజ్ ఎంతో మనం ఇప్పుడు లెక్కించాలి. వలయంలో ఉన్నవి 2 సమానమైన నిరోధాలు. కాబట్టి మధ్య నోడ్ వద్ద వోల్టేజ్ సరిగ్గా సగం. అంటే ఏమవుతుంది? 5 వోల్ట్స్ అవుతుంది. కింద ఉన్న నోడ్‌తో పోలిస్తే 5 వోల్ట్స్ అన్నమాట. పైన 10 వోల్ట్స్ ఉంది. అంటే తెలుగులో 10 వోల్ట్స్ ఉంది. మధ్యలో 5 వోల్ట్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ వలయం చుట్టూ తిరిగి వోల్టేజ్ రైజ్, డ్రాప్‌లను విశ్లేషించాలి. ఇప్పుడు కింద నుండి మొదలుపెడదాం. వోల్టేజ్ మూలం గుండా 10 వోల్ట్స్ పైకి వెళ్ళాం. ఆ తర్వాత మొదటి నిరోధం గుండా 5 వోల్ట్స్ డ్రాప్ అయింది. రెండో నిరోధం గుండా మరో 5 వోల్ట్స్ డ్రాప్ అయింది. చివరికి మళ్ళీ 0 దగ్గరికే చేరుకున్నాం. ఇంతకు ముందులాగే రైజ్, డ్రాప్ల విలువలను కలుపుతూ ఒక సమీకరణం రాద్దాం. ఏమవుతుంది అది? 10 -5 -5 ఈక్వల్స్ టు 0 అవుతుంది. 10 వోల్ట్లు పెరిగి 2 సార్లు 5 వోల్ట్లు తగ్గింది కాబట్టి ఇక్కడ ఫలితం ఏమైంది? 0 అయింది. ఇక్కడ ఒక ముఖ్యమైన నియమం కూడా ఉంది. దీన్ని మనం సాధారణీకరించి రాద్దాం. దీనికోసం మనం గణితంలోని సిగ్మా గుర్తును వాడదాం. అదే సిగ్మా వి రైజ్ మైనస్ సిగ్మా వి ఫాల్ ఈక్వల్స్ టు 0. వలయంలో పెరిగిన వోల్టేజ్ల మొత్తంలో నుంచి తగ్గిన వోల్టేజ్ల మొత్తాన్ని తీసేస్తే ఎప్పుడు కూడా 0 వస్తుంది. ఇదే కిర్చాఫ్ వోల్టేజ్ లా యొక్క నియమం. దీన్ని రాయడానికి ఇంతకంటే సులభమైన పద్ధతి ఇంకొకటి కూడా ఉంది. వలయంలో ఏదో ఒక మూల నుండి మొదలు పెడదాం. 10 వోల్ట్లు పైకి వెళ్ళాం. 5 వోల్ట్లు కిందకు వచ్చాం.
మళ్ళీ 5 వోల్టులు ఇంకోసారి కిందొచ్చాం. ఇక్కడ మనం వోల్టేజ్ రైజ్‌లనన్నిటిని కలుపుదాం. అంటే 10 వోల్ట్‌ల రైజ్ మైనస్ 5 వోల్ట్‌ల రైజ్ మళ్ళీ మైనస్ 5 వోల్ట్‌ల రైజ్. వీటన్నింటిని కలిపి ఒకే సిగ్మా గుర్తుతో రాయొచ్చు. దాన్ని ఈ విధంగా సూచిస్తాం. సిగ్మా లూప్ విఐ ఈక్వల్స్ టు 0. ఒక మూసి ఉన్న వలయంలో అంటే క్లోజ్డ్ లూప్‌లో అన్ని వోల్టేజ్‌ల మొత్తాన్ని కలిపితే అది 0కు సమానం అవుతుంది. అంటే వలయంలో ఏదో ఒక చోట మొదలుపెట్టి, ఏదో ఒక దిశలో చుట్టూ తిరిగి వస్తే మళ్ళీ మనం మొదలుపెట్టిన వోల్టేజ్ దగ్గరికే వస్తాం. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. కిర్చాఫ్ వోల్టేజ్ నియమం మనం ఎక్కడి నుండి అయినా మొదలుపెట్టొచ్చు. పైనుండి మొదలుపెట్టి సవ్యదిశలో అంటే క్లాక్ వైస్‌లో వెళ్తే -5, -5 ప్లస్ 10 అవుతుంది. అప్పుడు కూడా సున్నానే వస్తుంది. ఒకవేళ అపసవ్య దిశలో అంటే కౌంటర్ క్లాక్ వైస్‌లో వెళ్తే +5, +5 -10 అవుతుంది. అప్పుడు కూడా మనం 0 దగ్గరికి వస్తాం. కాబట్టి దీన్ని బట్టి మనకర్థమయ్యేది ఒకటే. మనం వలయంలో ఏ దశలో వెళ్ళినా, ఏ నోడ్ దగ్గర మొదలుపెట్టినా ఈ నియమం ఒకేలా పనిచేస్తుంది. ఇదే కిర్చాఫ్ వోల్టేజ్ నియమం యొక్క సారాంశం. మొత్తంగా చూస్తే ఒక మూసి ఉన్న వలయంలోని వోల్టేజ్ మార్పుల మొత్తం ఎప్పుడూ 0కి సమానం. ఈ వోల్టేజ్ నియమాన్ని మనం కిర్చాఫ్ కరెంట్ లాతో జత చేస్తాం. సంక్లిష్టమైన విద్యుత్ వలయాలను విశ్లేషణ చేయడానికి ఈ 2 నియమాలే మనకున్న అత్యంత ముఖ్యమైన సాధనాలు.